ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 125వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. దేవునికి వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటయ్యా అంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారితో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడు నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు నేరుగా నీతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే, కదలక నిత్యము నిలుచు సియోను వలె ఉంటావు అని చెప్తా ఉన్నాడు. కదలకుండా ఉండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా కదలకుండా నిలబడగలగాలి. ఏ విషయంలోనయ్యా అంటే, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, సాతాను శోధించినప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కదలక నిత్యము నిలిచేవాడిగా ఉండాలి. కదలక నిత్యం నిలవాలంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ అవసరం. ఒక చెట్టును చూడండి, భూమిలోకి కూరుకుపోయినప్పుడు మాత్రమే అది కదలకుండా ఉండగలుగుతుంది, అంటే భూమి దానికి సపోర్ట్గా ఉందని అర్థం. అదే రీతిగా ఒక మనుషుడు కదలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని సపోర్ట్ చాలా అవసరం, దేవుని మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. అందుకే ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారితో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని మీద ఆనుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంటే కదలక నిత్యం నిలిచి సియోను కొండవలె ఉంటావు. నువ్వు సమస్యలు రాగానే కృంగిపోతా ఉన్నావేమో, బాధలు రాగానే ఇబ్బంది పడిపోతా ఉన్నావేమో, ఆ రీతిగా ఉండక విశ్వాసంతో నమ్మకంతో ఉండు. ప్రభు తప్పక ఈ మాటలు నీ జీవితంలో ఫలింపజేస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలైనా ఉదయకాల సమయంలో స్పష్టంగా నిబిడలతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వారి జీవితంలో నెరవేర్పు జరుగును గాక, వారి కుటుంబాల్లో నెరవేర్పు జరుగును గాక. మీరే కాచి కాపాడండి అయ్యా. కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నిబిడలు ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా. మీరే దీవించి ఆస్వాదించి వారి పనులన్నింటిలో మీరు తోడుగా ఉండమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.